సార్ నిధి అగర్వాల్ తప్పేంటి? బెడిసి కొట్టిన శివాజీ క్షమాపణ, మహిళల ఫైరు, మొబైల్ ఫోన్లు వాడొద్దా, ఇవన్నీ ఎలా చూడాలి అసలు? శివాజీది ఇంకా మంటలు ఆరలేదా? ఆయన కూడా నేను దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను అంటున్నాడు. ఒకటి ఆ సినిమా ఏదో దండోరా విడుదలైనట్టుగా ఉంది. సరే అదొక ఇది అట్లా ఉంచితే శివాజీ నేను నిన్న చెప్పాను సగం సగం క్షమాపణతో పని కాదు అని. ఆయన క్షమాపణ చెప్తాడు మళ్ళీ మాట్లాడతాడని కూడా నేను మీకు చెప్పాను. అప్పటికి తెలియదు మనకు వాస్తవంగా, బట్ ఆయన మాట్లాడారు. సార్ శివాజీ ఇదిగో ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా సినిమా పేజీలో సగం పేజీ ఇదే. వీళ్ళందరూ మహిళలు మామూలు కూడా సమర్థులేండి. నందిని రెడ్డి కానీ, ఝాన్సీ కానీ, లేకపోతే ఇంకొకరు కానీ, వీళ్ళ సునీత కృష్ణను, అక్కడికి నిధి అగర్వాల్. అందరికంటే నిధి అగర్వాల్ కోసం చెప్పాను. నిధి అగర్వాల్ని ఏదో చేశారు కాబట్టి అక్కడ ఆమె డ్రెస్ జారుంటే ఏం మాటలు సార్? ఏం డ్రెస్ జారితే ఏమవుతుంది సార్? బాధపడతారు, ఇబ్బంది పడతారు, అంతే కదా. అది ఏదో మహాపాపం అయిపోయినట్టు, చాలా ఘోరం అయిపోయినట్టు నేను మళ్ళీ రెఫర్ చేశా. ఇక్కడ శివాజీ సమస్య కూడా కాదు, నేను ఈ విషయం స్పష్టంగా చెప్తున్నా. ఈ భావజాలము, ఈ ధోరణి, ఈ విధంగా మాట్లాడడము, ఆయన్ని మించి ఓ పెద్ద నిన్న మళ్ళీ మీడియాతో మాట్లాడారు కదా ఆయన. వాళ్ళు క్షమాపణ చెప్పినట్టే చెప్పి మళ్ళీ దానికి బోలెడు ఇఫ్లు బట్లు నేను ఉద్దేశం రెండే మాటలు ఏంటి సార్? మీరు కాన్సెప్టే తప్పు. నిధి అగర్వాల్ తప్పేంటి? నిధి అగర్వాల్ కూడా పోస్ట్ పెట్టారు బ్లేమింగ్ ది విక్టిమ్ బ్లేమింగ్ ఇస్ నో గుడ్ అని. నేను బాధితురాలని మళ్ళీ నిందించడం ఏంటి అనే పద్ధతి. ఇక మూడో విషయము, ఆ రోజు రిపోర్ట్స్ మీరు కనుక చూస్తే పోలీసులు నిధి అగర్వాల్ని చాలా మెచ్చుకున్నారు. ఆమె చాలా మంచి ఆమె. అమ్మ నీ ఒక్క కంప్లైంట్ పెట్టు, మేము చర్యలు తీసుకుంటాము అని మేము అడిగినా కానీ జరిగిపోయింది వదిలేయండి అని ఆమె. మీరు ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ అండ్ చెక్. నిధి అగర్వాల్ కూడా మంచిదే. ఉదాహరణ పవన్ కళ్యాణ్, ఎవరో ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నమాట ఏంటంటే నిధి అగర్వాల్ని చూసి సిగ్గుపడి నేను ప్రచారానికి వచ్చాను అన్నాడు. హరిహర వీరమల్లు ఆమె కదా హీరోయిన్. నిధి అగర్వాల్ ఒక అమ్మాయి అండి భుజాన్ని వేసుకొని ఇంత ప్రచారం చేస్తుంటే నేను మొదటిసారిగా వచ్చాను అని 4 రోజులు ఆయన ప్రచారం చేశాడు. సో ఆ అమ్మాయికి ఉన్న రెప్యుటేషన్ అది. ఆమె తప్పేంటి సార్? నిధి అగర్వాల్ కోసం చెప్పాను, ఆమె రక్షణ కోసం మీరు ఇలాంటి మాటలు మాట్లాడారా? వీళ్ళందరూ అడుగుతున్నారు. ఇప్పుడు పరిశ్రమ మొత్తం భగ్గుమంది, కానీ ఇక్కడ 2 ధోరణులు కనిపిస్తున్నాయి. ఒక ధోరణి ఏమో భలే చెప్పాడు, ఇలాగే చెప్పాలి, మంగపతి జిందాబాద్ ఈ బ్యాచ్. ఇంకోటి ఏమో అసలు ఈ నీతులు చెప్పడం ఏంటి? బాధితులను మీరు వాళ్ళనే నిందితులుగా చేయటం, బాధితులను నిందితులుగా చేయటం ఏంటి? మూడోది, అందరికంటే ఎక్కువగా ఆయన అనసూయ పేరు తీశారు కాబట్టి ఆమె చాలా తీవ్ర స్థాయిలో చాలా నవ్వులాటగా కూడా ఒక విధమైన ఇన్సెక్యూరిటీ, అభద్రత మిమ్మల్ని వేధిస్తుంది, మిమ్మల్ని చూసి జాలిపడుతూ నేను మీ పట్ల సానుభూతి చూపిస్తున్నాను అన్నాడు. అంటే అన్నది ఆమె. జాలి నాకేం అక్కర్లేదు ఇట్లాంటి మాటలు అంటే జాలికి సానుభూతికి కూడా తేడా ఉంది. ఒక విధమైన అభద్రతలో ఉన్నారు కాబట్టి, ఇన్సెక్యూరిటీలో ఉన్నారు కాబట్టి మీ పట్ల నేను సానుభూతి చూపిస్తున్నాను. ఇంకా సానుభూతి పెరుగుతోంది. ఇది జరిగిన తర్వాత కూడా మీరు కళ్ళు తెరవకుండా ఇంకా దాన్ని సమర్థిస్తున్నారు అంటే మీకేం సంబంధం? అసలు మీరు ఎందుకు వచ్చారు? నేను కూడా నటీమణిని, నాకు కూడా ఉంది కదా. అయినా మహిళల్లోనే ఆ స్థాయిలో మాట్లాడే ఎవరైనా వస్తారు కదా. మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడారు కదా. మీరు ఎందుకు వచ్చారు అంటే మీరు ఎందుకు వచ్చారు అసలు? అయితే మహిళల గురించి మీరు ఎందుకు మాట్లాడారంటే ఏం చెప్తారు? పురుషుడు కదా, మీరు మహిళల గురించి ఎందుకు మాట్లాడిందని పట్టుకొని ఎందుకు చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? కాబట్టి ఇక్కడ పెంచడము, బేషరతుగా తప్పు జరిగింది, తప్పు మాట్లాడాను, తప్పులు మళ్ళీ అలా మాట్లాడకుండా ఉంటాను అని అంటే సరిపోయేదానికి దాన్ని మళ్ళీ సాగతీసి ఇంకా వెంటనే కొంతమంది వీర సనాతన మహిళలనండి, ఇంకొకరనండి, వాళ్ళంతా వచ్చేసి వీళ్ళదే తప్పు అని వాళ్ళు మాట్లాడినవి అవన్నీ చూస్తే చాలా ఇబ్బంది కూడా కలుగుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు యాక్చువల్గా ది అనాటమీ ఆఫ్ ఏ నాన్ అపాలజీ, ఇది అపాలజీ కాదు, ఇది నాన్ అపాలజీ. ఇది ఎవరు చెప్తున్న మాట కదా, ప్రముఖమైన పత్రిక ప్రముఖంగా ఇచ్చింది నాన్ అపాలజీ. దీనికి 4 కారణాలు కూడా చెప్తూ ఉంది. ఒకటి, ఆయన కేవలం తన భాష బాగాలేదు అంటున్నాడు కానీ తన కాన్సెప్ట్కు ప్రిజుడిస్కు కట్టుబడి ఉంటున్నాడు. రెండవది, నేనేదో మీ మీద అభిమానంతో ప్రేమతో మిమ్మల్ని కాపాడడానికి నేను చేశానని చెప్తున్నాడు. ఇది ఒక ముసుగు కప్పుకుంటూ ఉన్నాడు. మూడవది విక్టిమ్ బ్లేమింగ్, బాధితురాలని బ్లేమ్ చేస్తున్నాడు. నాలుగవదేమో ఇప్పటికి కూడా
స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడొచ్చు, బట్టలు ఎవరేం వేసుకోవాలో చెప్పొచ్చు అని నమ్ముతున్నాడు. ఈ 4 రకాలు కింద వీళ్ళంతా అవార్డు విన్నింగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా. ఇంకా బలపరిచే వాళ్ళ సంగతి వదిలేయండి. ఇప్పుడు ఇది ఉరిమురి మీద పడినట్టు మా మీద కూడా పడింది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంత హడావుడిగా శివాజీ అపాలజీని ఆమోదించాల్సిన అవసరం మీకేం వచ్చింది? శివాజీని కాపాడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారా? ఆమె నిధి అగర్వాల్ నిజానికి పవన్ కళ్యాణ్తో పాటు గట్టిగా ఉండి ఇందులో వేరే రాజకీయాలు కూడా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ప్రతి దాంట్లో రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి కదా. ఒక విధంగా రాజకీయాలు, గ్రూపులు, ఒకరినొకరు చేయడాలు, ఇది అది కాకపోతే సెన్సేషన్ కోసం ఇదంతా చేస్తున్నారా? సెన్సేషన్ కోసం చేస్తున్నారా? సనాతన బ్యాచ్ పెరగడానికి ఇదొక మార్గం అనుకుంటున్నారా? మరి కొంతమంది అడుగుతున్నారు బాలయ్య అన్నప్పుడు ఏమన్నారు? అదంతా నిజంగా వీళ్ళే కదా చెప్పాలి. బాలయ్య కూడా సనాతన బ్యాచే కదా, అఖండ బ్యాచే కదా అది. సో ఇక్కడ మళ్ళీ బాలయ్య, పవన్ కళ్యాణ్ 2 సనాతన శిబిరాలు అనుకుంటే ఇక్కడ ఏమైనా నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఆ అంశం కూడా, ఆ కోణం కూడా ఏమైనా ఉందా? ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. బహుశా నేను అనుకుంటాను అటు ఉప ముఖ్యమంత్రిగా, ఇటు పవర్ స్టార్గా, మూడోది ఆ సినిమాలో ఆమెతో కలిసి నటించి మెచ్చుకున్న కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆమె కూడా పవన్ కళ్యాణ్కు చాలా కాంప్లిమెంట్స్, చాలా అభినందనలు కూడా ఆమె చెప్పింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకసారి నోరు తెరిచి, పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ ఇంకిద్దరే ఇప్పుడు ఈ సమస్య అనుకుంటే సమస్య కాదంటారా? దాని గురించి కూడా నేను